బ్రో మీ పేరు? కళ్యాణ్ నాయుడు అన్న. ఎక్కడి నుండి వచ్చారు బ్రో? సో నాది యాక్చువల్లీ అయితే నాది భీమవరం నాది, బట్ నేను హైదరాబాద్లో నేను మొత్తం అక్కడే పుట్టి పెరిగినా నేను. సో హైదరాబాద్ నుంచి కళ్యాణ్ గారి కోసం మేము వచ్చినాం ఇక్కడికి పిఠాపురం. అంత అభిమానం ఎందుకు? అభిమానం అంటే ఇంకా చెప్పలేంది అది, ఇంకా మీకు తెలిసింది అది. మీరు అడగకూడదు కూడా మీరు మమ్మల్ని. మేము వచ్చి కూడా మేము 2 days అవుతుంది మేము. సో మా సొంత డబ్బుతో మేము వచ్చాం. ఎవడో పెట్టిన మందు డబ్బు కోసం మేము రాలే. మా ఆగ్రాబాయ్ నువ్వు ఎవడో సొంత డబ్బుతో మేము వస్తాం. మేము ఇడికి ఎవడో పెట్టిన డబ్బుతోటి ఎవడో పెట్టిన మందు కోసం మేము రాము. మా సొంత డబ్బు, మా కష్టం, కళ్యాణ్ గారి కోసం చచ్చే వరకు మేము నిలబడతాం. ఇక్కడ ఉన్న జన సైనికులు అందరం. ఇక్కడ ఏంది, ఇక్కడ కూడా ఉంది, జూమ్ చేసుకోండి. ఇది 2014లో, ఇది 2015లో పవనిజం జనసేన సింబల్. ఇవి ఎప్పటికి ఉంటాయి మా గుండెల మీద, మా చేతులు. వేసుకోవాల్సినంత అవసరం ఏముంది? అభిమానం అన్న. ఇప్పుడు జగన్ కోసం అంతమంది వేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదో పీకేషన్ అంటున్నారు కదా, మరి మా నాయకుడు కూడా పీకిని కూడా మేము వేసుకుంటున్నాం. మేము అంటే ఎలా చూస్తారు? గతంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనమని రోజా గారు మాట్లాడారు కదా. ఇప్పుడు ఏమైంది? అదే అసెంబ్లీ గేట్ అడుగు పెట్టలేదు. అది అనాలి. ఎందుకంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రెస్పెక్ట్ ఇమ్మన్నారు. కక్ష సాధింపులు మనకొద్దు, వల్గర్ లాంగ్వేజ్ వద్దు. సో రోజా గారు అసెంబ్లీలో అడుగు పెట్టారా? లేదు కదా, పెట్టనివ్వం కూడా. ఒక 30 సంవత్సరాలు 2029లో సీఎం మావోడి ఖచ్చితంగా, అది 100%. ఎందుకంటే మాకు తిక్కలేసింది అనుకో, మేము సీఎం కాదు, మేము డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ చేస్తాం. బట్ అయినా మాకు సీఎం చాలు మా ఆంధ్ర రాష్ట్రం. ఎన్నికలు వస్తే నేనే గెలుస్తాను, జగన్ 2.2 అంటే చూపిస్తా అంటున్నాడు. మేము 3.0, మేము 3.0, 2.0 చూపెట్టమని వేడ 2.0. అలా సోషల్ మీడియా వాళ్ళకి డబ్బులు వేసేసి ఇప్పుడు సోషల్ మీడియాని కష్టపడతా, మా వాళ్ళు కష్టపడతారు. మమ్మల్ని టార్గెట్ చేయకుండా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని, నా ఫ్యామిలీని టార్గెట్ చేయడం, అది 2.0నా? కోడికత్తి ఇగో అన్న, మాకు ఇవన్నీ వద్దు. నిజంగా జగన్మోహన్ రెడ్డి మనోడు మంచి చేసే ఉంటే 2029లో గెలిచేటోడు. 11కు పరిమితం అయ్యిండు. సో 2029లో ఇప్పుడు మా జనసేన పార్టీ మీద పెట్టేంత దృష్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల మీద పెడితే 2029లో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ జనసేన పార్టీ మా కార్యకర్తలు ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఏం దొరుకుతాడు, పవన్ కళ్యాణ్ ఏం దొరుకుతుంది, ఇప్పుడు సభకు వచ్చాం కదా మేము. ఇప్పుడు ఇంత మంది వస్తారు, రేపు పొద్దున ఎవడు చచ్చిపోతాడు? జగన్ రెడ్డి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది? 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 4 ఏళ్ళు ఉంది. ఈ 4 ఏళ్ళు ప్రజల మీద దృష్టి పెట్టమని చెప్పు, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోయింది అనుకో 11 కాస్త 1 అవుతుంది. ఇది నేను చెప్తాను ఆన్ స్క్రీన్. ఇప్పుడు నేను వీడియోలు ఆపేసిన, బట్ ఏంటంటే వాళ్ళు అంటే నా ఫ్యామిలీ జోలికి వస్తారు కొడుకులు. అరే మొగతనం ఉంటే వాళ్ళ సోషల్ మీడియా, అరే నా జోలికి రంటారా, నన్ను ట్రోల్ చేయండి రా. నా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టడము, నా ఫ్యామిలీని తిట్టడము, ఇలా ఫ్యామిలీని తిట్టడం ఏమొస్తుంది చెప్పు? ఈ 5 రూపాయలు పేటీఎంలో డబ్బులు తప్ప. మేము తిట్టలేక కాదు, మేము ట్రోల్ చేయగా కాదు, మాకు కూడా వస్తాయి ఫోటోలు ఎడిటింగ్ చేయడం. కానీ ఏంటంటే మా నాయకుడు మాటకి మేము కట్టుబడి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అభిమానం అంటే ఆయన సినిమాలు చూస్తాం, ఆయన పార్టీ పెడితే సపోర్ట్ చేస్తాం, ఆయన మాట మీద కూడా మేము రెస్పెక్ట్ ఇస్తాం. సో అందుకే మేము కక్ష సాధింపులు అనేది మాకు వద్దు. వాళ్ళు ఎన్ని ట్రోల్ చేసినా మేము మౌనంగా ఉంటాం. మా నాయకుడు మాటే మాకు కావాలి. మాకు పవన్ కళ్యాణ్ గారి మాట ఎవడెటైనా పోని. ఇప్పుడు వాళ్ళు మా నాయకుడి గురించి తప్పుడుగా మాట్లాడు, ప్యాకేజ్, దత్తపుత్రుడు, 3 పెళ్ళిళ్ళు, వాళ్ళ అన్నంత మాత్రం మా నాయకుడు చెడైపోడు కదా. మా నాయకుడు అంటే మా గుండెల్లో ఉంది, మాకు అది చాలు. ఈరోజు ఇంతమంది వచ్చాం. నాకు ఇక్కడ రావడానికి ఎంత అయింది తెలుసా? రాను పోని ఛార్జ్ ఒక 5,000, ఇక్కడ తిని లాడ్జ్లో ఉండడానికి ఒక 5,000, 10,000 ఖర్చు పెట్టుకుని వచ్చా. వస్తాడు ఎవడేటాడైనా? మాకు రూపాయి ఇవ్వలేదు మాకు. అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్. అందుకే అన్నారుగో, ఎవ్వరికి అందదు అతని రేంజ్. దేనికి పనికిరాని పువ్వు అది. మా నాయకుడు మాత్రం మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. కానీ లేకపోతే దువ్వాడగాడు ఎప్పుడో పోయిటాడు. దువ్వాడగాడు కానీ, కొడాలి నానిగాడు కానీ 50 కోట్ల ప్యాకేజ్ తీసుకుంటున్నాడు చంద్రబాబు దగ్గర. మొగుడిస్తుండు ప్యాకేజ్. మీరు రెచ్చగొట్టే మాటలన్నీ మాట్లాడతారు. కానీగో ఆడన్నాడు, నేను కూడా విన్నా. ఉన్నదే అడుగుతున్నావు కానీ చెప్తున్నా, మీ టీవీ ఛానల్ కూడా రెచ్చగొట్టే మాటలన్నీ మాట్లాడతారు కళ్యాణ్ గారి గురించి. కానీ ఒకటి చెప్తున్నా, నేను 50 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ ఇచ్చే మొగడే పుట్టాలి. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారే పుట్టలేదు ఇప్పటివరకు. అర్థమైందా? ఈరోజు టీడీపీ పార్టీ కానీ మొత్తం ఈరోజు ఏపీ రాజకీయాలు మారిందంటే కళ్యాణ్ గారి వల్ల. ఎవడు ప్యాకేజ్ ఇచ్చేంత మొగోడు లేడు. ఒక నిజాయితీ పరుడు కళ్యాణ్ బాబు. నిజాయితీకి నిలువెత్తు రూపం ఎవడైనా ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఎవడేమైనా మాట్లాడుకుని, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, తమిళనాడులో విజయ్ తలపతి. ఇక్కడ మేము ఎలాగైతే మేము పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తాం, అక్కడ విజయ్ దళపతి. అంతే కదా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, పంచాయతీరాజ్ శాఖకి మంత్రిగా కూడా ఉన్నారు. ఈ 2 బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రాలో ఏమైనా మార్పులు వచ్చాయా? పవన్ కళ్యాణ్ మార్కు కనిపిస్తుందా అన్న? ఇప్పుడు నేను రాజమండ్రిలో దిగాను. నేను ఒక 1.5 year బ్యాక్ రాజమండ్రిలో స్టే ఉండే. అప్పటికి వైసీపీ ప్రభుత్వం. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్. నేను కుమారి థియేటర్ అని ఒక థియేటర్లో వర్క్ చేసాను ఆపరేటర్ కింద. నేను డైలీ థియేటర్ నుంచి మా ఇంటికి వెళ్ళేసరికి దారిలో బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ నన్ను కొట్టేసి, అంటే
చాలామందిని. ఈరోజు నేను నిన్న నైట్ దిగాను, 10 దిగాను, నేను 8 గంటలకే గంజా బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఉండే. ఈరోజు 8 గంటల నుంచి అసలు ఎవ్వరు లేడు. ఎక్కడికక్కడ సెక్యూరిటీ, నీట్గా ఉన్నాయి రోడ్లు. నన్ను ఉండే హైదరాబాద్లో, కానీ నిన్న వచ్చిన నేను. ఈరోజు కూడా నేను మనోడు ఎవడో తీసుకొచ్చిండు, మంచిగా ఉన్నాయి రోడ్లు. ఒకప్పుడు ఎలా ఉండే అన్న, నేనేదో జగన్మోహన్ రెడ్డి అందం కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మీటింగ్ పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ విమర్శించడం తప్ప, వాళ్ళు మీటింగ్ పెట్టేదే పవన్ కళ్యాణ్ విమర్శించడం కోసం. మొన్న ఏదో అన్నాడు, ఏమన్నాడు, ఎమ్మెల్యేకి తక్కువ ఏదో అన్నాడు. అలా అంటే మేము అనొచ్చు, మా నాయకుడు మాట పక్కన పెట్టుకో. ఆడు జైలుకి ఎక్కువ, బెయిల్కి తక్కువ.